అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం మరొక శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విషయంలో కేంద్రం ఇంకో నిర్ణయం తీసుకుంది. ఇక ఈపీఎఫ్ పరిధిలోనే ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని చూస్తుంది. ఇక ప్రస్తుతం పీఎఫ్ వేతన పరిమితి 15,000 ఉంది. ఇక దానిని 21,000కి పెంచాలని కేంద్రం చూస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక లిమిట్ పెంచాలని కొన్నేళ్లుగా ఉద్యోగుల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటిదాకా కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇక డిమాండ్లు పెరుగుతున్న క్రమంలో ఆర్థిక కేంద్రం చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ లెక్కించడానికి ఈపీఎఫ్ వేతన పరిమితిని 15,000 నుంచి 21,000కు పెంచాలనే డిమాండ్లను పరిశీలించిన కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తుంది. ఇక 2024 ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎన్నికల ముందు వార్తలు కూడా వచ్చాయి. ఇక కొత్త ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ లెక్కింపు ఎలా ఉంటుందన్నది చూడాలి. ఇక ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 15,000 బేసిక్ వేతనంపై లెక్కిస్తారు. గరిష్టంగా 1,250 అవుతుంది. వేతన పరిమితి 2,100కు పెరిగితే అప్పుడు నెలకు 1,749 వరకు చెల్లించవచ్చు. ఇక వేతన పరిమితిని పెంచడం వలన రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ మొత్తంలో పెన్షన్ అయితే వస్తుంది.